ఫ్రెండ్స్, మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఫేజ్ 3 తమిళనాడులో ప్యాకేజ్ 1 ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. కన్స్ట్రక్షన్ ఎలా అయింది, ఎంతవరకు అయిందన్న విషయాలను కూడా తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్ లో మనం చెప్పబోతున్నాం అంటే మీకు నేను మన ఆంధ్ర కర్ణాటకలో కంప్లీట్ గా మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే చూపించాను. ఈ రోజు ఈ వీడియోలో మీకైతే ఫేజ్ 3 మన తమిళనాడులో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించబోతున్నాను. తమిళనాడులో మొత్తం 4 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 4 ప్యాకేజీలు మీకు వరుసగా రాబోతున్నాయి. మొదటి ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 అలా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ప్రతిరోజు వీడియోని కంప్లీట్ చూసి లైక్ చేసేయండి. సో ఈ రోజు మనం అయితే ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయబోతున్నాం అంటే ప్యాకేజ్ 1 లో ట్రావెల్ చేయబోతున్నాం. ప్యాకేజ్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే మన గుడిపాలెం నుంచి వలసపేట వరకు ఉంది. మొత్తం 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 25 కిలోమీటర్స్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మోంటీ కార్లో అనే సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూ లో అక్కడ రూట్ ఎలా వెళ్తుందో తెలుసుకుందాం. తర్వాత స్కై వ్యూ లో అక్కడ విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూ లోకి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే. బెంగళూరులో హుస్కోడితో స్టార్ట్ అవుతుంది. అలా మనకి చిత్తూరు నుంచి శ్రీపెరంబదూరు వెళ్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో నేనైతే మీకు కర్ణాటకలో వర్క్ చూపించాను, ఆంధ్రాలో వర్క్ చూపించాను. అండ్ ఇప్పుడు మీకు అప్కమింగ్ వీడియోస్లోని అండ్ ఈ వీడియోలోని కంప్లీట్గా తమిళనాడులో వర్క్ అయితే చూపించబోతున్నాను. సో తమిళనాడులోని మనకి మొత్తం ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయంటే 4 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 4 ప్యాకేజీల్లో మొదటి ప్యాకేజ్ వచ్చేసి మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుంది. రెండో తమిళనాడులో ఉంటుంది. మూడో ప్యాకేజ్ కూడా తమిళనాడులో ఉంటుంది. 4వ ప్యాకేజ్ కూడా తమిళనాడులో ఉంటుంది. సో ఈ 4 ప్యాకేజీలో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 1 మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందంటే గుడిపాలెం నుంచి వాలజిపేట వరకు ఉంటుంది. టోటల్గా ఈ ప్యాకేజ్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 24 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మోంటీ కార్లో సంస్థలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మనమైతే ఇప్పుడు మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో ఫేజ్ 3 తమిళనాడులో ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 1ని కంప్లీట్గా చూడబోతున్నాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ వ్యూలో క్లియర్ గా చూపించాను. సో ఇప్పుడు మీకైతే నేను మనకి స్కై వ్యూలోకి వెళ్ళి బ్యూటిఫుల్ వ్యూస్ అని చూపించబోతున్నాను. మరి రెడీగా ఉన్నారు చూడడానికి? వెళ్దామా స్కై వ్యూలోకి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే చిత్తూరు దగ్గరలో ఉన్నాం. చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే దాటిన తర్వాత అంటే మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలో చిత్తూరు తాడ్చూర్ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఇంటర్చేంజ్ దాటిన తర్వాత మనకి చిత్తూరులోని సెకండ్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ దగ్గర ఉన్నాం. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇదే ఆ సెకండ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే చిత్తూరుకి వెళ్ళొచ్చు. అండ్ అలానే మనం టువర్డ్స్ తమిళనాడు వైపు లేదా టువర్డ్స్ వెల్లూరు వైపు లేదా మన చిత్తూరు వైపు కూడా వెళ్ళొచ్చు. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ హైవే 40తో మెర్జ్ అవుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వేలోనే ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే ట్రావెల్ చేసుకుంటూ నేషనల్ హైవే 40 దాకా వెళ్తాం. అండ్ ఇంటర్చేంజ్లో ఎలాంటి వర్క్ జరిగిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక 3 months బ్యాక్ తీసిన వీడియో. నేను కొన్ని వర్క్స్ వల్ల ఉండడం వల్ల మీకు ఇది తొందరగా చూపించలేకపోయాను. చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లోని తర్వాత కర్ణాటకలోని ఎలా అయిందో వర్క్ చూపించాను. కర్ణాటకలో కంప్లీట్ అయింది. ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ ఒక 60% వర్క్ అయితే అయింది. అది మీరు చూడాలని కూడా మన ఛానల్ వీడియోస్ అంటే చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే టోల్ గేట్. దాన్ని మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్గా పిలుస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కొండ అయితే ఉంది. ఈ కొండను పడగొట్టి రోడ్డు అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక ఫ్లైఓవర్ వస్తుంది, కింద నుంచి నేషనల్ హైవే 40 వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ ముందు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండను పడగొట్టి అక్కడ ఇంటర్చేంజ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే చిన్న మొక్క ఉంది, ఆ మొక్కను పడగొట్టి మధ్య నుంచి రోడ్డు వేసారంటే కంప్లీట్ అవుతుంది ఇంటర్చేంజ్. సో ఈ విధంగా ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ముందున కింద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే నేషనల్ హైవే 40. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది నేషనల్ హైవే 40లో కూడా. సో ఇంకా మనకి ఇలా ముందుకు వెళ్తే మనం మళ్ళీ మన బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్లో మెర్జ్ అయ్యి అలా మనం అయితే టువర్డ్స్ తమిళనాడు వైపు వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, మీకు ఇది క్లియర్ కనిపిస్తుంది మన నేషనల్ హైవే 40. అండ్ నేషనల్ హైవే 40 నుంచి అండ్ ఎవరైతే తమిళనాడు నుంచి వస్తున్నారో వాళ్ళైతే ఈజీగా ఎంటర్ అవ్వడానికి అటు నుంచి లెఫ్ట్కి వే అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ వర్క్ ఇంకా అవ్వలే కాబట్టి ఇలా వెళ్ళాం, మనం అయితే వెళ్ళాం. మీరు నా ఆంధ్ర వీడియోస్ చూడకపోతే చూడండి. ఆంధ్ర వీడియోస్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉందనేది. సో అక్కడ కూడా మనకి తొందరగానే వర్కే జరుగుతుంది. మ్యాక్స్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోని ఎక్స్ప్రెస్ వే అయిపోవచ్చు.
చూద్దాం ఎన్ని రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది. కర్ణాటకలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా అక్కడైతే మనం వెళ్ళిపోవచ్చు. మన ఆంధ్ర స్టార్టింగ్ ఉంది కదా, ఆంధ్ర బార్డర్ నుంచి ఎగ్జాక్ట్గా వసుకోటే వరకు హ్యాపీగా ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదే మన ఆంధ్రలో లాస్ట్ ఇంటర్చేంజ్ అనమాట. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం నేషనల్ హైవే 40 కనెక్ట్ అవుతాం. ఇంకా మనం చూడొచ్చు ఈ ప్లేస్లో కూడా బాగా వర్క్ అయింది. ప్యాకేజ్ 3లోని ఆంధ్రలోని ప్యాకేజ్ 3 దాటిన తర్వాత తమిళనాడులోని ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ఈ తమిళనాడులోని మనకి ప్యాకేజ్ 1 ఎలా ఉంటుందంటే సగం ఆంధ్రలోని సగం తమిళనాడులో ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మనకి ఆంధ్రాలో ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది, తమిళనాడులో ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. ఆంధ్రలో అయితే మనం చూస్తున్నాం కదా ఈ ఇంటర్చేంజే, ఇది నేషనల్ హైవే 40 కనెక్ట్ అవుతుంది. అదే తమిళనాడులో ఉండే ఇంటర్చేంజ్ అయితే స్టేట్ హైవే 124 కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్తున్నప్పుడు మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం మనకు కొంచెం హైట్లోనే ఉంది ఎలివేటెడ్గా రోడ్ అయితే. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి చాలా బ్రిడ్జెస్ అయితే వస్తాయి. ఆ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి తమిళనాడులోని ఎక్కువ వాటర్ బాడీస్ ఉంటాయి అండ్ ఎక్కువ బ్రిడ్జెస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి కింద నుంచి వెళ్తుంది కదా రోడ్ అయితే, ఇది వచ్చేసి నేషనల్ హైవే 40. మనం కరెక్ట్ ఏం కదా అటువైపు సేమ్ ఆ రోడ్ అనమాట. సో మనకి అలా ఈ నేషనల్ హైవే 40 వెళ్తూ ఉంటుంది. మనకి ఈ ఎక్స్ప్రెస్ వే లేకపోతే మనం తమిళనాడు వెళ్ళాలంటే ఈ హైవేని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనమైతే అది దాటుకుని ముందుకైతే వచ్చాం. మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ బ్రిడ్జ్ వచ్చింది. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకో బ్రిడ్జ్ కనబడుతుంది. చూస్తున్నారు, మీకు ముందు కనిపిస్తుంది బ్రిడ్జ్. ఈ రూట్లో ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈ బ్రిడ్జ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇది ఒక లేక్ అనుకుంటా, లేక్లో ఉండే బ్రిడ్జ్ ఇది. చూడడానికి మాత్రం విజువల్స్ సూపర్ ఉన్నాయి కదా. అండ్ రైట్ సైడ్లో మళ్ళీ మనకి ఆ హైవే అయితే కనిపిస్తుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్న కంపెనీ వాళ్ళ క్యాంప్ అయితే ఉంటుంది. ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది ఎవరంటే మోంటే కార్లో సంస్థ వాళ్ళు. సో వాళ్ళ క్యాంప్ అయితే అక్కడ ఉంటుంది. ఆ క్యాంప్ని కూడా నేనైతే మీకు చూపిస్తాను. సో మనం ఇలా కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది చూసారా, ఇక్కడ కూడా సేమ్ వాటర్ బాడీ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఒక రూట్ అయితే వెళ్తుంది. ఇది హైవే కాదు, స్టేట్ హైవే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే మొత్తం ఇది కిందకైతే వెళ్ళింది. ఇప్పుడు దాకా మనం కొంచెం హైట్లో వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఎలివేటర్ వస్తుంది అనమాట. అవి పైకి వెళ్తున్నాయి, మనం కిందకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఒక కంపెనీ. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి మోంటే కార్లో సంస్థ వల్ల క్యాంప్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్న లోపలికి వెళ్తే మోంటే కార్లో సంస్థ వల్ల క్యాంప్కి అయితే వెళ్తాం. సో నేను మీకు చూపిస్తే చూడండి వాళ్ళ క్యాంప్ ఎలా ఉంటుందో. అక్కడ మనకి చాలా వరకు వెహికల్స్ ఉంటాయి. తర్వాత మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, తర్వాత ఏమైనా మనం తెలుసుకోవాలన్నా కూడా అక్కడికైతే వెళ్ళొచ్చు. ఇంకా అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, క్యాంప్ అయితే అలా ఉంటుంది. సో ఇక్కడ మనకి సైడ్ ఇంజనీర్స్, తర్వాత మేనేజర్స్ అందరూ ఉంటారు. అండ్ వర్కర్స్ కూడా కొంతమంది ఇక్కడ ఉంటారు. చూస్తున్నారుగా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది క్యాంప్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా వరకు మనకి ఇల్లులో ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంది. అండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లైయర్స్ కనిపిస్తుంది. తర్వాత మొత్తం మనకి చాలా క్లియర్గా రకరకాల ఆర్సిసి సిమెంట్ కూడా తయారు చేస్తున్నారు. సో ఇంక మనం అలా ముందుకు వెళ్ళామంటే మళ్ళీ మనం వచ్చిన రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు. అలా వెళ్ళి అక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఈ ప్యాకేజ్ని మనం అయితే కంప్లీట్ చూద్దాం, ఎంతవరకు వర్క్ జరిగింది, ఏం వర్క్ జరిగింది అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఈ వీడియో కన్నా చాలా వరకు ఎక్కువ వరకు కంప్లీట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనమైతే వచ్చాం, మళ్ళీ మనం ఎక్కడి నుంచి క్యాంప్కి వెళ్ళాం ఆ ప్లేస్కి. ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్ళి ఈ రూట్లో జరిగిన వర్క్ అనేది చూద్దాం. చూస్తున్నారు కదా, మనకైతే మొత్తం లెఫ్ట్లో రైట్లో అలా కట్ చేసి రోడ్ అయితే వేశారు. మధ్య మధ్యలో కొండలు వచ్చిన కొండలను కట్ చేసుకుంటూ ఈ ఎక్స్ప్రెస్ వే ముందుకైతే వెళ్తుంది. ఇక్కడ ఒక ఓవర్ పాస్ ఉంది, మనం చూసుకోవచ్చు. మనకి ఏమైనా వెహికల్స్ వెళ్ళాలంటే అక్కడ మనకు ఒక ఓవర్ పాస్ ఉందన్నమాట. మనకి పైన ఉంటుంది, కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి. అండ్ ఇంకెక్కడ కూడా ఓవర్ పాస్ ఉంది. ఇంకెలా మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఇలా మనం ముందుకు వెళ్తున్నప్పుడే మనకైతే ముందున ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్తో పాటు మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. రైల్వే బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. నేను వెళ్ళేటప్పటికి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం. తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి వస్తుంది రైల్వే బ్రిడ్జ్. ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్ అయిందంటే మనకి ఈ ప్యాకేజ్లో ఒక మెయిన్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే రైల్వే బ్రిడ్జెస్ ఎప్పుడు కొంచెం పర్మిషన్స్ రాకుండా కన్స్ట్రక్షన్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. సో అందుకే మెయిన్ అనమాట రైల్వే బ్రిడ్జెస్ అని ఎప్పుడు కూడా. అయితే ముందు అవుతాయి లేదా లేట్ అవుతాయి. సో ఒక్కొక్కసారి మనకి రైల్వే బ్రిడ్జ్ తొందరగా అయిపోతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సో ఈ కేసులో మనకి కొంచెం లేట్ అయింది. సో ఇంకా మనకి అక్కడ అవ్వలేదు. ఎప్పుడంటే నేను వెళ్ళే టైంకి. సో ఇప్పుడు మ్యాక్స్ అయ్యిండొచ్చు అనుకుంటున్నాను. అయిందో లేదో మీకేం తెలిస్తే కామెంట్ చేయండి.
సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వర్క్ అయితే. సో మనం మళ్ళీ ఇక్కడ నుంచి వే అయితే ఉంటుంది, మనం ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్రెస్ వేలోకి వచ్చి ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేయొచ్చు. మనమైతే యాక్చువల్గా మన చిత్తూరు నుంచి చెన్నై వరకు వెళ్ళిపోవచ్చు ఎక్స్ప్రెస్ వేలో, కానీ మధ్య మధ్యలో కొన్ని డైవర్షన్స్ ఉంటాయి, ఆ డైవర్షన్ చేసుకుని వెళ్ళాలి. సో ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఎలా వెళ్ళాలి అనేది. కానీ మనలాంటి వాళ్ళు కొత్తగా వచ్చి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇరుక్కుపోతాం. సో అందుకే నేను ఎవరిని కూడా ఈ ఎక్స్ప్రెస్ వేలో ట్రావెల్ చేయొద్దని సజెస్ట్ చేస్తాను. సో ఈ ఎక్స్ప్రెస్ వేలో ప్యాకేజ్ 2 చాలా బాగా కంప్లీట్ అయింది. అరౌండ్ 98% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో మనమైతే ఆల్మోస్ట్ దాటేసాం అనమాట మన ఆంధ్ర బార్డర్ని. మనం ఎగ్జాక్ట్గా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నాం. సో ఇక్కడ మనకి బార్డర్కి సంబంధించిన చెక్ పోస్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎవరైతే తమిళనాడు చూస్తున్నారో వాళ్ళకి రైట్ సైడ్లో ఉంటుంది. సో మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకైతే క్లియర్ కనిపించింది అక్కడ మనకి బార్డర్ చెక్ పోస్ట్ అయితే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో మీకు క్లియర్ కనిపిస్తుంది చెక్ పోస్ట్ అయితే. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది మనం ఎవరైతే ఆంధ్ర నుంచి తమిళనాడు వెళ్తామో వాళ్ళ కోసం ఈ చెక్ పోస్ట్. అలానే మనం ఈ హైవేలో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్డ్ కాబట్టి ఓన్లీ ఇంటర్చేంజ్ నుంచే మనం బయటకు వెళ్ళగలం. కాబట్టి ఫ్యూయల్ గురించి లేదా ఫుడ్ గురించి ఆగాలంటే కొన్ని చోట్ల మనకి ఫుడ్ రెస్ట్ స్టాప్లు ఇచ్చారనమాట. ఆ రెస్ట్ స్టాప్లో మనం అయితే ఆగొచ్చు. సో అది కూడా మనకి ఈ ప్యాకేజ్లో ఉంటుంది, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి ప్రతి ఫేజ్లో ఒక్కొక్క రెస్ట్ స్టాప్ అయితే ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ చూపించాను ఆంధ్రాలో ఇంకా కర్ణాటకలోని. సో ఇప్పుడు మీకు తమిళనాడు కూడా ఆ ప్లేసెస్ చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక అండర్ పాస్ వచ్చింది. అలా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకొక ఓవర్ పాస్ వచ్చింది. సో ఇలా మనకి ఎక్కడైనా కూడా ఏదైనా రోడ్డు మనకి వెళ్తుంటే అది అండర్ పాస్ అవుతుంది లేదా ఓవర్ పాస్ అవుతుంది. ఓవర్ పాస్ ఎప్పుడు అవుతుందంటే ఈ ఎక్స్ప్రెస్ వే ఎలివేషన్కి అది పైన ఉందనుకోండి, అంటే లైక్ దాని ఎలివేషన్ ఎక్కువలో ఉంది, లెవెల్ ఎక్కువలో ఉంటే అది ఓవర్ పాస్ అవుతుంది. లెవెల్ కింద ఉంటే అప్పుడు అది అండర్ పాస్ అవుతుంది. అంటే అలా కన్స్ట్రక్ట్ చేస్తారు డిజైన్ ప్రకారం. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ముందున ఒక కొండ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కొంచెం వాటర్ బాడీ ఉంది. బట్ అక్కడ మనకి బౌండరీ అయితే లేదు, మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా లెఫ్ట్లో కొండ మాత్రం చూడడానికి సూపర్గా ఉంది. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లెఫ్ట్ రైట్లో వాల్స్ అయితే ఉన్నాయి, అవే బౌండరీ వాల్స్. అవి దాటి ఏవి కూడా రావన్నమాట. యానిమల్ అండర్ పాస్ కూడా ఉంటాయి ఈ రూట్లోని. ఎందుకంటే అక్కడ లోకల్ నుండి అగ్రికల్చర్ చేయాలన్నా లేకపోతే అగ్రికల్చర్ క్యాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ అటు వెళ్ళాలన్నా కూడా అండర్ పాస్లు చాలా ఇంపార్టెంట్. యానిమల్ అండర్ పాస్ అనేది ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి యానిమల్స్కి తెలియదు కదా ఎలా వెళ్ళాలి అనేది. సో వాళ్ళకి అర్థం కావడానికి ఒక అండర్ పాస్లో ఉంటుంది, అందులోంచి యానిమల్స్ అయితే ఉంటాయి. అండ్ అలాంటి రూట్ అయితే ఉండదు. సో ఇక్కడ మనం ఇంకొక ఇంటర్చేంజ్కి వచ్చాం. మీకు నేను చెప్పే కదా ఈ ప్యాకేజ్లో 2 ఇంటర్చేంజ్లు ఉన్నాయని చెప్పేసి. మొదటి మనం చిత్తూరు దగ్గరలో చూసాం, రెండోది మనకి వలిమెల్లి దగ్గరలో ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం అలా ఎగ్జిట్ అయ్యి స్టేట్ హైవే 124లో కలుస్తాం అనమాట. ఈ స్టేట్ హైవే అంటే తమిళనాడు స్టేట్ హైవే, ఆంధ్ర కూడా స్టేట్ హైవేస్ ఉంటాయి, అండ్ అలానే తమిళనాడు స్టేట్ హైవేస్ ఉంటాయి. ఆ నంబర్స్ అనేవి స్టేట్కి మారుతూ ఉంటాయి. అంటే తమిళనాడు స్టేట్ హైవే 124 అంటేనే మన తమిళనాడు స్టేట్ హైవే 124 వస్తుంది. అది 124 స్టేట్ హైవే అంటే మాత్రం ఏ స్టేట్ది రాదు, ఏదో వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు చెక్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇదే మనకి ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు అండ్ ఎగ్జిట్ అవ్వచ్చు. సో మనకి ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే స్టేట్ హైవే 124. దీన్ని కూడా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ ఇవ్వలేదు, కానీ ఫ్యూచర్లో ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రోడ్ కూడా 4 లేన్కి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ ముందున మనకి ఒక బ్రిడ్జ్ అయితే చూసారా, అది కంప్లీట్గా పైనుంచి వెళ్తుంది, అది 4 లేన్లో ఉంది. మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం కదా, అప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఎలా ఉంటుంది అనేది. మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, అండ్ అలానే మ్యాప్లో కూడా చెప్పాను. ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది మోంటే కార్లో సంస్థ వాళ్ళు. మొత్తం ఈ ప్యాకేజ్ డిస్టెన్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి తమిళనాడులో మొత్తం 100 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 99 కిలోమీటర్స్ ఉంటుంది. అది మొత్తం తమిళనాడులో. ఆంధ్రలో 12 కిలోమీటర్స్ ఉంటుంది. ప్యాకేజ్ 1 మనకి ఆంధ్ర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్ ప్యాకేజ్ ఉంది కదా, ఫైనల్ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నేను మీకు ఫైనల్ ప్యాకేజ్ చెప్పేటప్పుడు మీకు ఆ ఫైనల్ ప్యాకేజ్ డిస్టెన్స్ ఎంత అనేది క్లియర్ చెప్తాను. ఈ ప్యాకేజ్ అయితే మాత్రం మనకి 24 కిలోమీటర్స్ ఉంటుంది. 12 కిలోమీటర్స్ మన ఆంధ్రాలో, 12 కిలోమీటర్స్ తమిళనాడులో అయితే ఉంటుంది. సో చూసారుగా స్టేట్ హైవే 124. ఇక్కడ మనకి ఒక అండర్ పాస్ కాకుండా ఓవర్ పాస్ వచ్చింది. ఓవర్ పాస్లో మనకు 4 లేన్ ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, ఫ్యూచర్లో ఆ రోడ్ని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది.
సో ఫైనలీ మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట ప్యాకేజ్ ఎండింగ్కి. అంటే ప్యాకేజ్ 1 ఎండింగ్కి అయితే వచ్చాం. ఇది ఫేజ్ 3లోని ప్యాకేజ్ 1, అంటే తమిళనాడులోని ప్యాకేజ్ 1 అనమాట. ఈ ప్యాకేజ్ 1 ఆంధ్రాలో సగం, తమిళనాడులో సగం అయితే ఉంటుంది. సో మనకి ప్యాకేజ్ 1 ఎండింగ్లో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. చూసారుగా, మీకు క్లియర్గా కనిపిస్తుంది బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఈ రూట్లో మీరు ఎన్ని బ్రిడ్జ్లు అబ్జర్వ్ చేశారు? చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కౌంట్ చేసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనలీ మనమైతే వస్తాం ప్యాకేజ్ ఎండింగ్కి. ఆ ముందు మనకి క్లియర్గా కనిపిస్తుంది రోడ్ అయితే. ప్యాకేజ్ 2 మాత్రం సూపర్ ఉండబోతుంది. అండ్ కంప్లీట్గా ఆ ప్యాకేజ్ 2 అయితే కంప్లీట్ అయింది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. సేమ్ ఆ వీడియో కూడా రేపటి వీడియోలో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా మీరు చూస్తున్నారుగా, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఉంది. అసలు మనకి మొత్తం తమిళనాడులో బ్రిడ్జ్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈ ప్యాకేజ్లో లేదా ఈ ఫేజ్లోని వర్క్ చాలా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో ఫైనలీ మీకైతే ప్యాకేజ్ 1 చూపించాను. మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన తమిళనాడులో ప్యాకేజ్ 1లో ఎలాంటి వర్క్ జరుగుతుందో క్లియర్గా చూపించాను. అండ్ అలానే మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎన్ని కిలోమీటర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియోస్ చేయడానికి ఎంతగానో కష్టపడుతున్నాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.